హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో ఏంటి అంటే మునక్కాడ కారం పులుసు రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లోకైనా రోటీలోకైనా కూడా అదిరిపోయే కాంబినేషన్ అనమాట ఈ కర్రీ అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాడలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మునక్కాడలు అయితే తీసుకున్నానండి. మునక్కాడలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మునక్కాడలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆయిల్ లేకపోతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే ఇదే ఆయిల్ సరిపోతుంది. మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు, అలానే మీడియం సైజులో ఉన్న 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే టమాటాలు ఉల్లిపాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిపోయి టమాటాలు ఉడికేంత వరకు అయితే ఉడకనివ్వాలి. మూత పెట్టేసి చక్కగా కుక్ చేశారంటే త్వరగా ఉడికిపోతాయండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసి ఈ టమాటాలు ఉల్లిపాయనంతా కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. జార్లోకి 4 యాలకులు, 4 లవంగాలు, అలానే 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలానే చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ పేస్ట్ గ్రైండ్ అయ్యేలోపు చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం చింతపండు తీసుకొని నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి. అలానే 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. డైజెషన్కి చాలా మంచిది ఇంగువ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంగువ వల్ల. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము చక్కగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసాం కాబట్టి పచ్చివాసన అంతగా ఏముండదు. కాకపోతే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేయండి. ఈ మసాలాలన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మసాలాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెడితే మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోండి. మునక్కాడ ముక్కలు మనము ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఆ తర్వాత మునక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా మసాలా అంతా కూడా మునక్కాడలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి. ఇక్కడ మనకి కర్రీలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా మునక్కాడలకు పట్టేలాగా చూసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. కాస్త పుల్లగా కాస్త ఘాటుగా భలే బాగుంటుంది ఈ కర్రీ. మునక్కాడ కర్రీ నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇలా మనము చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కూడా కాస్త ఉడికించి ఆ తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము కర్రీ అనేది చిక్కగా ఉండాలా, పలుచగా ఉండాలా అనే దాన్ని బట్టి కూడా వాటర్ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా అనేది చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చారంటే ఇక్కడ మనకి మునక్కాడలు ఏమైనా ఉడకపోయినా కూడా ఉడికిపోతాయి. కర్రీ కూడా దగ్గర పడుతుందండి. మూత పెట్టేసి ఉడికించండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ వీలైతే లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. కర్రీ ఇంకాస్త చిక్కపడుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా సూపర్గా అయితే ఉంటుందండి ఈ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.